గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ శివరాత్రి అనమాట. అంతకన్నా ముందు అందరికీ హ్యాపీ శివరాత్రి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఇవాళ వ్లాగ్ మొత్తం శివరాత్రి వ్లాగ్. మొత్తం అంటే ఏముండదు, టెంపుల్కి వెళ్ళి వచ్చి అండ్ నేను ఒక్క పూట కూడా తినలేకుండా ఉండేది. నేను ఈవినింగ్ 3-4 వరకు ఉంటానన్నమాట. సో అదే ఇవాళ వ్లాగ్, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఏమేమి చేస్తా అనేది నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ ముందే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా ప్లీజ్. గాయస్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో బయట నుంచి నేను క్యాప్చర్ చేశాను. సో ఇక అక్కడ టెంకాయ తీసుకొని, అదే కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. నేను అంతా షూట్ చేసుకుంటూ వెళ్ళా. కొంచెం షై ఫీల్ అనిపించింది, బికాజ్ మనం టెంపుల్కి వెళ్ళేది మొక్కడానికి కోసం కదా. సో దర్శనానికి వెళ్ళాల్సింది వీడియో తీసుకోవాలంటే కొంచెం షై ఫీల్ అనిపించింది. సో వెళ్ళాక నేను అక్కడ దర్శనం చేసుకున్నా. అక్కడ ఎవరో అర్చన అంటారా ఏదో చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు, దేవుడికి పూజ చేయిస్తున్నారు. సో మేము ఇంకా అక్కడే ఉన్నాం కాసేపు. సో కాసేపు ఏం కాదు, 10 minutes వరకు ఉన్నాం. మళ్ళీ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మెయిన్ మనకి శివరాత్రి కాబట్టి శివుడి దగ్గరికి వెళ్ళాం మేము. అక్కడ శివుడు ఉన్నాడు చూడండి. శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. తర్వాత చుట్లేసాము అనమాట. 5 చుట్లేసాము. నాతో పాటు వచ్చిందని చెప్పా కదా, తను అస్సలు సరిగ్గా తీయలేదనమాట వీడియో. సో ఇంకా చుట్లేస్తూ ఉన్నాము. కొంచెం షై ఫీల్, కొంచెం కాదు చాలా షై ఫీల్ అనిపించింది. కానీ మేము చుట్లేస్తూ ఉన్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే మొత్తం నేను ఫోన్ పట్టుకొని ఉండలేదు గాయస్. మీరు ఫోన్ అనుకోవచ్చు షూట్ చేయడానికి వెళ్ళావా మొక్కడానికి వెళ్ళా అని. జస్ట్ ఏదో ఆ మూమెంట్లో జస్ట్ ఒక 5-10 seconds, 5-10 seconds కాదు, ఒక 2 minutes అలా అంతే, తప్ప ఎక్కువ చేయలేదు. తర్వాత నువ్వు వెళ్ళు, నేను తీస్తా వీడియో అని చెప్పాను అనమాట. సో ఆమె వెళ్తూ సిగ్గుపడతా ఉంది. మళ్ళీ తర్వాత పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ కూడా పోయినాము. అక్కడ కూడా మొక్కినాము అనమాట. చాలా బాగుంటుంది అక్కడ కూడా. సో ఆ టెంపుల్లో చాలా ఉంటాయి అన్నమాట. చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి. ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. చాలా నచ్చింది, సూపర్గా. అదే టెంపుల్ నుంచి వచ్చాను. ఇంకా బొట్టు అర్థమవుతుంది కదా. సీరియస్లీ అయితే నాకు కళ్ళు తిరిగాయి అనమాట. ఎందుకంటే నాకు ఒక్క పూట కూడా ఉండలేదు నేను తినకుండా, కానీ ఉండగలిగాను. సో చాలా నిష్టతో ఉన్నాం అనుకుంటున్నాను ఈసారి అయితే. ప్రతిసారి పడుకునేదాన్ని అనమాట. అంటే లైక్ నిద్రపోయేదాన్ని. ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోతే ఈవినింగ్ అవుతుంది, ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్పి. కానీ ఈసారి అలా కాకుండా చాలా శ్రద్ధగా నిష్టగా చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళి వచ్చాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను, లైక్ ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంతే. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి ఒక 1 hour అయిందన్నమాట. టెంపుల్కి వెళ్ళి రావడానికి 1 hour అయింది. సో నేను మా ఇంటి పక్క ఆమెను తీసుకొని పోయినాను. సో 1 hour పట్టింది వెళ్ళి రావడానికి అంతే. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ని నేను కంటిన్యూ చేస్తాను, మీరు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. గాయస్, టెంపుల్కి వెళ్ళి వచ్చేసానని చెప్పా కదా, ఫుల్ బోర్ కొడుతుంది. బోర్ కొట్టడం కంటే ఎక్కువ ఫుల్ ఆకలిస్తుంది. అలా అనకూడదంట, తప్పంట. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుందన్నమాట. 2:30 అవుతుంది. ఇంకా ప్రతిసారి అయితే నేను ఆఫ్టర్నూన్ పడుకునేదని చెప్పా కదా, ఈసారి అలా కుదరదు, పడుకోకూడదంట, అస్సలు పడుకోవద్దంట. నేను ఒక వీడియో చూసా, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాను అనమాట. పడుకోకుండా ఉండడం చాలా కష్టం అయిపోతుంది గాయస్. పడుకుంటే టైం అయిపోద్ది కదా అనేసి అలా ప్లాన్ వేసుకునేదాన్ని ప్రతిసారి. కానీ మార్నింగ్ లేచాక నైట్ 12 అయిపోయే వరకు అస్సలు పడుకోకూడదంట. సో 12 వరకు మనం అస్సలు పడుకోకూడదు అనమాట. ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు వదిలే. కానీ ఈవినింగ్ అయ్యాక మళ్ళీ వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. సో చూస్తూనే ఉండండి వ్లాగ్. బాయ్ గాయస్. నా ఫేస్ చూసారా అలా పీక్కుపోయిందో. పర్లేదు, దేవుడి కోసం భక్తి కోసం ఉండాల్సిందే. ఒక్కొక్క నిమిషం ఆగండి. మీరు ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో కింద కామెంట్ చేయండి, ఓకేనా? నేను తెలుసుకోవాలి కదా ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో నాలాగా అని చెప్పి. నేను ఫాస్టింగ్ ఉండి లిటరలీ ఒక 7 years అవుతుంది అనుకుంటా. కరెక్ట్గా సరిగ్గా గుర్తులేదు, కానీ 7 years అవుతుంది నేను ఫాస్టింగ్ ఉండి. సో 7 years నుంచి కూడా నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. ఒక స్టోరీ చెప్తాను గాయస్. అంటే ఎలాగో టైం ఉంది కాబట్టి. ఏమైందంటే ఒకసారి ఉంటా అని చెప్పి మా మమ్మీకి బలవంతంగా ఉంటాను చెప్పాను. యాక్చువల్లీ ఎప్పుడంటే అప్పుడు ఉండొద్దు, మండే వచ్చినప్పుడే పట్టుకోవాలి, అంతవరకు ఉండొద్దు అని చెప్పింది మా మమ్మీ. కానీ నేనేం చేశానంటే అలా కుదరదు, నేను ఉంటానని చెప్పాను అనమాట. ఉన్నాను ఈవినింగ్ వరకు, 2 వరకు ఉన్నాను. 2 తర్వాత మా మమ్మీ వచ్చి తినుబెట్టా అని చెప్పింది. సో ఇంకా ఆకలిస్తుంది ఫుల్.
ఇంకా మమ్మీ రైస్ తీసుకొచ్చి తినిపించింది అనమాట. సో అప్పుడు అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఐ మీన్ ఆ ఇయర్ నేను ఉండలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ మా మమ్మీ ఎంత బలవంత పెట్టినా నో కుదరదు, నేను ఉంటా అంటే ఉంటాను, ఉండాల్సిందే, కుదరదు ఇంకా నేను ఉండి తీరుతా అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇంకా డెఫినెట్గా ఉండాల్సిందే అని చెప్పి ఆ ఇయర్ నుంచి కంటిన్యూగా ఉంటున్నాను నేను. ఈవెన్ మా ఇంట్లో కనీసం వాటర్ అయినా తాగుతారేమో, వాటర్ తాగొచ్చంట, కానీ నేను వాటర్ కూడా తాగను, అస్సలు తాగను, వాటర్ తాగను. మా ఇంట్లో ఎవరు తాగరు, కానీ కొందరు తాగొచ్చు అని చెప్పారు, బట్ నేను అస్సలు తాగను. బికాజ్ వాటర్ కూడా నాకు తాగకుండా ఉండడం ఇష్టం. గాయస్ టైము చాలా మెల్లిగా గడుస్తుంది గాయస్. అంటే మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు సీరియస్లీ చెప్పాలి అంటే, బికాజ్ దేవుడికి ఉన్నప్పుడు చాలా మంచి నిష్ఠతో ఉండాలి. ఇప్పుడు నేను ఏమేమి చేస్తానంటే నిష్ఠతోటి ఇప్పుడు నేను మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను 15-10 minutes. తర్వాత గైస్ ఇది మీరు చేసారా లేదా కామెంట్ చేయండి. 1008 గుర్తులేదు నాకు కరెక్ట్గా, 1000 కంటే ఎక్కువ టైమ్స్ శివుడిని స్మరించుకోవాలంటే అయితే చాలా మంచిదంట. సో అది మీరు చేసారా లేదా చెప్పండి. ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, నేను ఇప్పుడు చేస్తున్నాను. సో మీరు కూడా చేయండి గైస్, చాలా మంచిది. అంటే ఈ వ్లాగ్ నేను తర్వాత పెడతాను కదా, చేసారా లేదా కామెంట్ చేయండి, ఓకేనా గైస్. ఇప్పుడు పూజ టైం అనమాట. మా మమ్మీ పూజ చేసింది, మొత్తం పూజ చేసేసింది. సీరియస్లీ నాకు పూజ చేయడం రాదు అంటే మీరు నమ్మరేమో, అస్సలు రాదు నాకు పూజ చేయడానికి. మా మమ్మీ మా చెల్లియే చేస్తారు అప్పుడప్పుడు. మా చెల్లి మెయిన్గా మా మమ్మీ ఎక్కువ చేస్తూ ఉంటుంది పూజ. సో అక్కడ మా మమ్మీ పూజ చేస్తూ ఉందన్నమాట. సో నేను వీడియో తీస్తూ ఉన్నాను మా మమ్మీకి. తర్వాత ఇంకా ఏదేదో పూజ చేసింది గైస్, చాలా అంత పూజ చేసేసింది. నాకు లాస్ట్కి కొబ్బరికాయ కొట్టమని చెప్పింది అంతే. నేను ఓన్లీ కొబ్బరికాయ కొట్టడానికి మాత్రమే వెళ్ళాను. సో మా మమ్మీకి వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ చాలా క్రేజీ గైస్, మా మమ్మీ నాకు ఏమంటారంటే అన్ని ఫ్రూట్స్ కడుగు కట్ చేయని చెప్పింది అనమాట. సో అప్పుడు నాకు చాలా మంచిగా నవ్వొచ్చింది. సో ఇంకా నేను ఏం చేశానంటే అన్ని ఫ్రూట్స్ కట్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా మమ్మీ అక్కడ పని చేస్తూనే ఉంది. అది అయ్యాక నాకు చెప్పింది లైక్ నువ్వు ఫ్రూట్స్ కట్ చేయు అని చెప్తే సరే మమ్మీ అని చెప్పా. మా మమ్మీ ఫుల్ కోఆపరేట్ చేస్తుంది అనమాట. మమ్మీ నేను వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకో మంచిగా తీ అని చెప్పి ఇంకా మంచిగా చెప్తుంది. నేను ఇక్కడ ఇంకా గ్రేప్స్ కడగడానికి అందులో వేసాను అనమాట, వాటర్లో వేసాను గ్రేప్స్. ఆ తర్వాత ఇంకా ఆ క్లిప్ అక్కడ వరకే ఎవ్వరు లేరు, మా చెల్లి లేదు నాకు వీడియో తీయడానికి, పడుకుంది. సో ఇంకా అక్కడ నేను ఆ క్లిప్ నేనే తీసుకున్నాను. తర్వాత ఇంకా అవి ఒకటి మాత్రమే కడగడం, మస్క్ మెలన్ కట్ చేశాను. ఆ తర్వాత అంతే 2 fruits అండ్ బనానాస్, డేట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత ఇది దేవుడికి పెట్టడానికి నేను ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే ఇది మొత్తం మా మమ్మీ మంచిగా తీ అని గైస్ లుక్ ఎట్ హియర్ ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అంత డిస్టర్బ్ చేస్తుంది మా అమ్మ. హాయ్ చెప్పము, హాయ్ చెప్పము. చాలా బాధగా ఉంది గైస్, కళ్ళు తిరుగుతున్నాయి. సో గైస్ ఇప్పటివరకు నాకు ఒక మంచి జరిగిందనమాట. అదేంటంటే ఒక అమ్మాయి వచ్చి నేను ఇట్లా మా ఇంటి బయట నించున్నాను, అయితే వెళ్తూ అక్క నేను సబ్స్క్రైబర్ అని చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో గైస్ ఇప్పుడు ఏం చాలా అర్థం అవ్వట్లేదు. గైస్ ఈరోజైతే వ్లాగ్ ఇంతే. సో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ శివరాత్రి టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. నేను పూజ కూడా చేశాను ఈరోజు. పూజ కాదు, జస్ట్ కొబ్బరికాయ కొట్టా అనమాట. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.